ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీగా వర్షం కురిసింది. రహదారులు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాగర్ కర్నూల్లో తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా వర్షం కురవడంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. గద్వాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. జిల్లాలో ఇవాళ కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీగా వర్షం కురిసింది. రహదారులు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాగర్ కర్నూల్లో తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా వర్షం కురవడంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. గద్వాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలో ఇవాళ కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. మహబూబ్ నగర్ టౌన్ లో ఉదయం నుంచే జోరుగా వాన కురుస్తోంది. భారీ వర్షంతో టౌన్లోని లోతట్టు కాలనీలకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. అటు వానలతో జిల్లాలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లన్నీ కూడా చిత్తడిగా మారాయి. దాదాపు వారం రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ వర్షాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. జూన్ నెలలో కొంత డ్రై స్పెల్ కనిపించినా జూలై నెలలో జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వచ్చిన వరద కారణంగా కృష్ణా పరివాహ ప్రాంతం అంతా కూడా కలకల్లాడింది. మళ్ళీ ఎప్పుడైతే ఆగస్టు 11వ తారీఖు నుంచి వరద ఆగిందో మళ్ళీ ఇవాళ నుంచి జూరాల ప్రాజెక్టు కూడా వరద మొదలైంది. ప్రస్తుతం 50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతోపాటు రైతులంతా కూడా వర్షాల వైపు చూస్తున్నారు. ఎందుకంటే పంటలు ఒక ఎదుగుదల దశలో ఉన్నప్పుడు వర్షాలు కురవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలు చాలా శుభపరిణామం కూడా రైతులంతా భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు వాగులు వంకల్లోకి వరద ప్రవాహం కొనసాగినప్పటికీ కూడా మళ్ళీ బ్రేక్ రావడంతో మళ్ళీ వరద ప్రవాహం మొదలైందని చెప్పవచ్చు. చెరువులకు కూడా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. సో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తుంది. అటు నారాయణపేట జిల్లాలో అట్లాగే జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల రైతులకు చాలా ఊరట కలిగిస్తుందని చెప్పవచ్చు. దీంతోపాటు మట్టి మిద్దెలకు సంబంధించి ఎందుకంటే ఈ వర్షాలు కంటిన్యూస్గా కురిసే అవకాశం ఉంది కాబట్టి మట్టి మిద్దెలు కూలే అవకాశం ఉంది కాబట్టి అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు. జిల్లాలకు సంబంధించినటువంటి అలర్ట్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. రెగ్యులర్గా కూడా ఈ వర్షానికి సంబంధించినటువంటి అలర్ట్స్ని మెయింటైన్ చేస్తూ కృష్ణా పరివాహ ప్రాంతంలో ముఖ్యంగా ఏదైతే ముంపు ప్రాంతాలనే వాటన్నింటిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. వర్షాలు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఒకవైపు అధికారులు అప్రమత్తంగా ఉంటున్నాయి. మరో పక్క ఏవైతే వాగులు వంకలు అట్లాగే నదీ తీర ప్రాంతాల ప్రజలను అయితే అధికారులు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 రోజుల గ్యాప్ తర్వాత వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్లో కృష్ణా బేసిన్లో అత్యధిక రికార్డ్ స్థాయిలో ఇన్ఫ్లోస్ కొనసాగాయి. దాదాపు 500 టీఎంసీల ఫ్లడ్ వాటర్ని జోరాల ప్రాజెక్టు క్యారీ చేసింది. అట్లాగే శ్రీశైలం కూడా దాదాపు 700 టీఎంసీల నీటిని క్యారీ చేసింది. సో ఈసారి గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం, దీంతోపాటు కంటిన్యూస్గా వరద ఫ్లడ్ కూడా కంటిన్యూ అయింది. దీనివల్ల అటు ప్రాజెక్టు కలకలాడుతున్నాయి. ఇంకా పంటలకు సంబంధించి మాత్రం కొంత డ్రై స్పెల్ కనిపించినప్పుడు గ్యాప్ వచ్చినా మళ్ళీ వర్షాలు పడడం అనేది గుడ్ సైన్గా కూడా రైతులంతా భావిస్తున్నారు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6.